హాయ్ అండి, ఐ యామ్ రెయిన్కో. ఆల్ ఆఫ్ యూ హౌ ఆర్ యూ అండి? ఐ యామ్ ఫైన్, ఐ యామ్ గుడ్. రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ డివైన్, థ్యాంక్ యూ ఏంజిల్స్. రీడింగ్ మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి, లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి. ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా, ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి. ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుందండి. మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకు ఈ రీడింగ్ అనేది వర్తిస్తూ ఉందండి. మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని యూనివర్స్ని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి. మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అనేది జరుగుతుందండి. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్, లాంగ్ డిస్టెన్స్లో ఉన్న మీ పర్సను తిరిగి మీ దగ్గరికి వచ్చే ఉద్దేశం ఉందా లేదా చూద్దామండి. నేను కార్డ్స్ అయితే షఫల్ చేశాను, వాటిని ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉన్నానండి. వీటిలో నుంచి ఒక 10 కార్డ్స్ అయితే తీస్తానండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఈ 10 కార్డ్స్ గురించి అయితే చూద్దామండి. ఏస్ ఆఫ్ వైండ్స్ అయితే వచ్చేసింది, అంటే పాజిటివ్గానే ఉన్నారు. బాటమ్ ఆఫ్ ద డెక్ ఏముంది, ప్రజెంట్ అయితే జగిల్ చేస్తూ ఉన్నారు. ప్రజెంట్ ఎనర్జీస్ అయితే ఇలా జగిలింగ్లో ఉన్నారండి. 2 ఆఫ్ పెంటికల్ వచ్చేసింది. ఏస్ ఆఫ్ వ్యాండ్స్, 10 ఆఫ్ కప్స్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్, ద ఎంప్రెస్, 2 ఆఫ్ సోర్స్, నైట్ ఆఫ్ కప్స్, ద స్టార్ కార్డ్, ద టవర్, ద హ్యాంగ్డ్ మ్యాన్, జస్టిస్. ఫైనల్గా జస్టిస్ కార్డ్ అనేది వచ్చేసింది. మీ పర్సన్ అయితే మిమ్మల్ని చేరుకోబోతూ ఉన్నారండి. మళ్ళీ మీ లైఫ్లోకి అయితే మీ పర్సన్ అయితే రాబోతూ ఉన్నారు. ఆల్ కార్డ్స్ కూడా పాజిటివ్ కార్డ్స్ వచ్చాయండి, ఒక్క నెగిటివ్ కార్డు కూడా రాలేదు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది కూడా ముగియబోతూ ఉంది. ముగియడం వల్ల మళ్ళీ మీ పర్సన్కి మీ మెమోరీస్ అనేది గుర్తుకు రావడము, తను మీతోటి హ్యాపీ ఫ్యామిలీ అనేది ఇమాజిన్ అనేది చేసుకోవడం అయితే జరుగుతూ ఉంది. మిమ్మల్ని అంటే థర్డ్ పార్టీ అయితే ఇక టోటల్గా రిమూవ్ చేసేసి వారి ఛాయలు కూడా మళ్ళీ మీ పైన పడకుండా మీ పర్సన్ అయితే ప్లాన్ అయితే చేస్తూ ఉన్నారు. ఎలా అంటే తను ఇప్పుడు అనుకున్న ఒక పెంటికల్ అనేది సంపాదించుకున్నారు. వారి దగ్గర ఇప్పుడు మీ పర్సన్ అయితే ఒక ఫైనాన్షియల్గా వెల్లో ఉన్నారు. మీతోటి ఇలా కిడ్స్ని కూడా ఇమాజిన్ అనేది చేసుకుంటూ ఉన్నారు. మీరు తన కోసము ఎప్పుడు వచ్చినా మీరు తనని మళ్ళీ రిసీవింగ్ చేసుకుంటారని మీ పర్సన్ యొక్క ఫీలింగ్. అంటే మీరు వెయిటింగ్ మోడ్లో ఉన్నారని మీ పర్సన్ యొక్క ఫీలింగ్. అంటే మీరు తనలాగా ఒక అదర్ థర్డ్ పార్టీని చూజ్ చేసుకోవడం, లేదా చీటింగ్ చేయడం, మల్టీ రిలేషన్స్లోకి వెళ్ళడము, ఒక డబ్బు కోసం ఏదైనా చేసే అంత నీచులైతే కారని మీ పర్సన్ యొక్క ఫీలింగ్ అండి. అలా అంటే మీరైతే ఒక తనలాగా కారనమాట. తను చీటింగ్ చేసి మిమ్మల్ని వెళ్ళారు, మీకు నమ్మక ద్రోహం చేసి హార్ట్ బ్రేక్ చేసి వెళ్ళారు మీ నుంచి. కానీ మీరైతే అలా వెళ్ళలేదు, మీ లైఫ్లో మీరు ఉన్నారని మీ పర్సన్ యొక్క ఫీలింగు. ఇలా ఎప్పుడు వచ్చినా తనని రిసీవ్ చేసుకుంటారని, తన కోసం ఎదురు చూస్తూ ఉంటారని, వెయిటింగ్ మోడ్లో ఉంటారని మీ పర్సన్ యొక్క ఇన్నర్ ఫీలింగ్ అండి. అంటే అది ఈ మాటలన్నీ కూడా తను ఎవరికి కూడా చెప్పడు. అయినా అనంటే చెప్పరు, మేల్ అయినా ఫీమేల్ అయినా. ఎందుకు అనంటే మీ పర్సన్ ఒక ఇంట్రోవర్ట్, తన ఇన్నర్ సెల్ఫ్గా మాత్రమే అనుకుంటాడన్నమాట, బయటికి అయితే అనరు. మీ నేచరు మీ పర్సన్ దృష్టిలో ఒక గాడ్ ఆర్ ఏంజిల్ అన్నమాట. మీరు మీ బంధమాన్ని ఒక డివైన్ కలిపిన బంధంలాగా మీ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు. ఒక మిమ్మల్ని ఒక గాడ్ ఇచ్చిన గిఫ్ట్ లాగా కూడా మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు. మాది ఒక సోల్మేట్ బంధము, మా బంధాన్ని ఎవరు కూడా కొలాప్స్ అనేది చేయలేరని మీ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు. మీది ఒక మదర్లీ నేచర్ అని కూడా మీ పర్సన్ యొక్క ఫీల్ అండి మీ పైన. తను థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని వెళ్ళిన తర్వాత కూడా చాలా రోజులు ఇలా ఒక జంక్షన్లో ఉండి ఆలోచనలు అనేటివి చేస్తూ
ఉన్నారు. అంటే ఇటా అటా అటా ఇటా అని చాలా రోజులు ఒక జగిలింగ్ అనేది కూడా బాటమ్ ఆఫ్ ద డెక్ కూడా జగిలింగ్ వచ్చేసింది అన్నమాట. అంటే మిమ్మల్ని చూజ్ చేసుకొని మీతోటే పర్మనెంట్గా ఉండాలా, లేకపోతే థర్డ్ పార్టీతో పర్మనెంట్ లైఫ్ అనేది కొనసాగించాలా అని మీ పర్సన్ అయితే చాలా జగిల్ చేశారండి. కానీ ఫైనల్గా థర్డ్ పార్టీని అయితే మీ పర్సన్ అయితే రిమూవ్ అనేది చేయబోతూ ఉన్నారు. మీతోటే మీ పర్సన్ అయితే ఉండబోతూ ఉన్నారు. మళ్ళీ ఇలా మీ లైఫ్లోకి మీ పర్సన్ అయితే రాబోతూ ఉన్నారండి. ఒక ప్రజెంట్ అయితే రావడానికి అంటే మీకు మ్యూచువల్గా ఉన్న మీ ఫ్రెండ్స్ని, మీ రిలేషన్స్ని, మీ పర్సన్ అయితే మీ రిలేషన్షిప్ గురించి వారికి చెప్తూ ఉన్నారు. అంటే ఒక అంటే చిన్న చిన్నగా స్టార్ట్ అనేది చేస్తూ ఉన్నారు. తన దగ్గరికి మీరు ఏం చేస్తే వస్తారు అంటే మీకు కూడా కొంచెం హార్ట్ బ్రేక్ అనేది చేసేసి, మాకు ఇంత హార్ట్ బ్రేక్ అనేది చేసి మళ్ళీ మా లైఫ్లోకి సడన్గా వచ్చేస్తే అసలు మా పర్సన్ని మేము ఎలా నమ్మడం అని ఆలోచించేవారు కూడా ఉన్నారండి. కానీ మళ్ళీ మీ పర్సన్ అయితే ఎలా అంటే ఒక ఫస్ట్ ఏమో మిమ్మల్ని మాట్లాడుకుంటూ ఒక స్లో పాయిజన్ లాగా మీ లైఫ్లో నుంచి ఏం జరుగుతుందో మీకు అర్థం కాకుండా మిమ్మల్ని గొడవ పెట్టేసి, మిమ్మల్ని కొట్టేసి, తిట్టేసి మీ పర్సన్ మీ లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయి వెళ్ళిపోయిన వారు కూడా ఉన్నారు. అలాంటి వారు కూడా మళ్ళీ మా లైఫ్లోకి మళ్ళీ వచ్చేసి మాకు తీరని ద్రోహం అనేది ఏం చేయడానికి వస్తున్నారు, ఒకవేళ మేమే థర్డ్ పార్టీకి అడ్డుగా ఉంటే మమ్మల్ని మళ్ళీ ఏదైనా చేసేసి టోటల్గా థర్డ్ పార్టీతోటే ఉండబోతూ ఉన్నారా అని ఆలోచించేవారు కూడా ఉన్నారండి. కానీ మీ పర్సను అలా అయితే చేయడం లేదు. ఎందుకు అనంటే మరి అక్కడ లవ్ కేర్ అనేది తనకి దొరకడం లేదు. ఎందుకు అంటే మీ రిలేషన్ సొసైటీ యాక్సెప్ట్ అనేది చేసేసింది మీ రిలేషన్ని. వారి రిలేషన్ని యాక్సెప్ట్ చేయదు. వారి రిలేషన్ ఎలా ఉన్నా కానీ ఒక చాటుగా గుట్టుగా ఉండే రిలేషను. అది ఒక కర్మబంధం అన్నమాట, కార్మిక్ రిలేషన్ అన్నమాట. కార్మిక్ రిలేషన్ కాబట్టి మీ పర్సను థర్డ్ పార్టీ వారైతే ఒకరికొకరు అది అక్కడ గొడవలు కొట్లాటలు లాంటివి జరిగేసి మీకైతే మీ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే ముగియబోతూ ఉంది. అందువల్ల మళ్ళీ మీ పర్సన్ మీతోటి ఇలా న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ చేయాలి, కొత్త జీవితం అనేది కోరుకుంటూ ఉన్నారు. ఫ్యామిలీ, కిడ్స్ ఇవన్నీ అయితే ఎలాగైనా మీ లైఫ్లోకి రావాలని మీ పర్సన్ అయితే ఇలా హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉండి థింకింగ్ అనేది చేస్తూ ఉన్నారు. ఒక జస్టిస్ కూడా కోరుకుంటూ ఉన్నారు. అంటే తనకు జస్టిస్ జరగాలని అనుకుంటూ ఉన్నారు. తను మీకు చేసిన దానికి కూడా న్యాయం అనేది చేయాలని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఇలా ఎవరు కూడా చేయరు. హార్ట్ బ్రేక్ అనేది అంటే నమ్మించి తను మిమ్మల్ని ఒక చీటింగ్ చేసి వెళ్ళడం అనేది జరిగింది. నేను అంటే ఇప్పుడు తను ఏం చేయాలి, తను ఒక చీటర్నని ఆల్రెడీ తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా అనుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఒక పరువు పరంగా పోయింది, ఫైనాన్షియల్ పరంగా కూడా థర్డ్ పార్టీ తను ఎక్స్పెక్ట్ చేసిన లైఫ్ అనేది థర్డ్ పార్టీ కూడా మీ పర్సన్కి ఇవ్వలేకపోయింది. అంటే డబ్బుకు డబ్బు అనేది తను ఎక్స్పెక్ట్ చేసినంత అయితే లేదనమాట. అక్కడ లేకపోవడం వల్ల వాళ్ళ రిలేషన్ అనేది కొలాప్స్ అయిపోయింది. అందువల్ల మీ పర్సన్ అక్కడ నెగిటివ్గా ఉంది కాబట్టి మళ్ళీ మీ పర్సన్ అటు నుంచి మీ వైపు టర్న్ కావడం అనేది జరుగుతుందండి. మీ లైఫ్లోకి అయితే మీ పర్సన్ అయితే రాబోతూ ఉన్నారు. మీరైతే తన కోసం ఒక వెయిటింగ్ మోడ్లో ఉంటారని మీ పర్సన్ యొక్క ఫీలింగు. తను డిప్రెషన్లోకి వెళ్ళేసి తను చాలా యాటిట్యూడ్ అనేది చూపెట్టి మీ పర్సన్ మీ లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయి వెళ్ళిపోయారు. ఇక పైన నేను యాటిట్యూడ్ అనేది చూపెట్టను అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు. మీతోటి హ్యాపీ రీయూనియన్ అనేది మీ పర్సన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. 24/7 మీ పర్సన్ మీ గురించి అయితే థింకింగ్ అనేది చేస్తూ ఉన్నారు. ఈ రీడింగు ఎవరెవరికి రెజనేట్ అవుతుందంటే మిథున, తుల, కుంభరాశి వారికి, వృషభ, కన్య, మకర రాశి వారికి, మేషం, సింహరాశి, ధనుస్సు రాశి వారికి, కర్కాటక రాశి వారికి, వృశ్చిక రాశి వారికి, మీనరాశి వారికి ఈ రీడింగ్ అయితే రెజనేట్ అవుతుందండి. లెటర్ వైజ్గా కూడా చూద్దాము ఏ లెటర్స్ వారికి ఈ రీడింగ్ అయితే రెజనేట్ అవుతుందని. వీటిని అయితే నేను ఇలా స్ప్రెడ్ చేయబోతున్నానండి. వీటిలో పీ లెటర్ వాళ్ళకండి, పీ లెటర్ వాళ్ళకి, ఐ లెటర్ వాళ్ళకి, వి లెటర్ వాళ్ళకి, వై లెటర్ వాళ్ళకి, జే లెటర్ వాళ్ళకి, ఎక్స్ లెటర్ వాళ్ళకి,
సి లెటర్ వాళ్ళకి ఈ రీడింగ్ అయితే రెజనేట్ అవుతుందండి. ఎన్ లెటర్ వాళ్ళకి, కే లెటర్ వాళ్ళకి, ఎఫ్ లెటర్ వాళ్ళకి, హెచ్ లెటర్ వాళ్ళకి ఈ రీడింగ్ అయితే రెజనేట్ అవుతుంది. ఎస్ లెటర్ వాళ్ళకి ఈ లెటర్స్ అయితే వచ్చాయండి. మళ్ళీ మీ పర్సన్ నుండి మీకు ఎన్ని రోజుల్లో కాల్ ఆర్ మెసేజ్ వస్తూ ఉంటుంది అని మనం యూనివర్స్ని అయితే అడుగుదాము. ఇది ఒక 2-3 ఇయర్స్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్కి అయితే ఈ రీడింగ్ అయితే రెజనేట్ అవుతుందండి. 2-3 ఇయర్స్లో ఉన్న వాళ్ళకి మీకు ఏ మంత్లో రీయూనియన్ అనేది చూపిస్తూ ఉంది అనేది చూద్దామండి. యూనివర్స్ని అయితే అడుగుదాము. యూనివర్స్ కలెక్టివ్కి వారి పర్సన్తో ఏ మంత్లో రీయూనియన్ అనేది అవుతూ ఉంటుంది, కాల్ ఆర్ మెసేజ్ అనేటివి వారి నుంచి, వారి పర్సన్ నుంచి పాజిటివ్ వైబ్స్ అనేటివి ఏ మంత్లో వస్తాయి, ఏ మంత్లో వస్తాయి. పాజిటివ్గా రావాలి, పాజిటివ్గా రావాలి, పాజిటివ్గా రావాలి. వారు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా రావాలి. ఏ మంత్లో వస్తుంది. ఫిబ్రవరి ఆర్ సెప్టెంబర్ చూపిస్తుందండి. ఫిబ్రవరిలో నెక్స్ట్ ఇయర్లో మీకు ఫిబ్రవరి ఆర్ సెప్టెంబర్లో చూపిస్తూ ఉంది. మరి వచ్చేసిన తర్వాత మీకు మీ పర్సన్కి మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ మీ ఈ బంధం అనేది ఉంటూ ఉందా, లేకపోతే మళ్ళీ గొడవలు అవుతాయా, కలిసే ఉంటారా, లేకపోతే మళ్ళీ గొడవలు అవుతాయా. యూనివర్స్ వారు కలిసే ఉంటారా, కలెక్టివ్ అండ్ వార్ పర్సన్ కలిసే ఉంటారా. ఎస్ వచ్చేసిందండి. ఎస్ వచ్చింది. మీరు మీ పర్సన్ మళ్ళీ కలిసే ఉంటారా అని అయితే వచ్చేసింది. ఈ రీడింగ్ అయితే ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఇది 30-40% ఉంటేనే మీ రీడింగ్ లాగా స్వీకరించండి. ఎందుకు అనంటే పర్సనల్ రీడింగ్ అయితేనే మనకు కరెక్ట్గా రావడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ కాబట్టి ఇది మీ ఎనర్జీ లాగా ఫీల్ కావద్దండి. ఒక జనరల్ ఎంటర్టైన్మెంట్ టైంపాస్ రీడింగ్ లాగా తీసుకోండి. ఇంకా బాటమ్ ఆఫ్ ద డెక్ అయితే జగిలింగ్, అంటే ఒక జగిలింగ్లో అంటే అటు ఇటు వండుకుంటూ మీ పర్సన్ అయితే థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని మీ లైఫ్లోకి అటు ఇటు ఉంటూ ఇద్దరి లైఫ్లో వండుకుంటూ ఒక గేమ్ అనేది ఆడారు. మైండ్ గేమ్ అనేది చాలా యాటిట్యూడ్ అనేది మీకు చూపెట్టడం అనేది జరిగింది గతంలో. మళ్ళీ మా లైఫ్లోకి వచ్చిన తర్వాత యాటిట్యూడ్ అనేది చూపించారా అని మీరైతే క్వశ్చన్ చేయవచ్చు. కానీ మీ పర్సన్ యొక్క థింకింగ్ అయితే అలా లేదండి. మళ్ళీ తనైతే తిరిగి వచ్చేసిన తర్వాత మీతోటైతే బాగానే ఉంటారండి. ఎందుకంటే అక్కడ చాలా నెగిటివ్ సిచ్యువేషన్స్ అనేటివి మీ పర్సన్ అయితే చూశారు. అలా చూడడం వల్ల తనకి ఎవరు బెటరు, ఎవరు జెన్యున్ పర్సను, ఎవరు నటించేవారు అని తనకి టోటల్గా అర్థమవుతుందన్నమాట. అంటే మీ పర్సన్కి అప్పుడు వేరియేషను అంటే ఒక కంపారిజన్ అనేది చేయడం అనేది రాకపోయేదన్నమాట ఫస్ట్లో. అంటే తన కళ్ళకి ఏది చూస్తే అదే బెటర్ అన్నమాట. అంటే మీ పర్సన్కి కూడా ఒక డబ్బు పరమైన యావ అనేది ఉండడం వల్ల థర్డ్ పార్టీ తోటి ప్యాచప్ కావడం అనేది జరిగింది. అంటే ఆకర్షణ అనేది ఒక డబ్బు కోసం ఆకర్షించి వెళ్ళడం అనేది జరిగింది. ఇక్కడ మీ పర్సన్ కూడా చీటింగ్ ఎనర్జీ, అంటే ఒక డెవిలిష్ నేచర్ ఉన్న పర్సనే. కానీ ఇంకా అలాంటి పర్సన్స్ తోటి కలిసేసరికి 100% అలా వారి ఎనర్జీస్ ఉండేసరికి మళ్ళీ థర్డ్ పార్టీ అది తనని మోటివేషన్ చేయడం వల్ల మీ పర్సన్ కూడా మీ పైన చాలా యాటిట్యూడ్ అనేది చూపెట్టి మిమ్మల్ని ఒక ఫిజికల్ టార్చర్, మెంటల్ టార్చర్ పెట్టడం అనేది జరిగింది. అలా కానీ వారికి ఇప్పుడు అర్థమైంది థర్డ్ పార్టీకి చాలా మల్టీ రిలేషన్స్ అనేటివి ఉన్నవి, అందులో నేను ఒక పర్సన్ అని మీ పర్సన్ అయితే చాలా బాధగా అయితే ఫీల్ అవుతూ ఉన్నారు. అంటే ఇలా ఎవరు కూడా చేసి ఉండరు. ఇలాంటి కర్మబంధంలోనికి వచ్చేసి నేను ఎంత బాధపడుతున్నాను, నా మంచి బ్రైట్ ఫ్యూచర్ అనేది మిస్ చేసుకున్నాను, నా పర్సన్ని నేను ఇలా నో కాంటాక్ట్ లాంగ్ డిస్టెన్స్లో ఉంచేసి నేను ఇబ్బంది పడి తనని ఇబ్బంది పెట్టానని మీ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారండి. మీకైతే
రీయూనియన్ అనేది అయితే కాబోతూ ఉంది మీ పర్సన్ తోటి. ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీకు రెజనేట్ అయిన వాళ్ళే మీ రీడింగ్ లాగా తీసుకోండి, కానీ వాళ్ళు ఒక జనరల్ ఎంటర్టైన్మెంట్ టైం పాస్ రీడింగ్ లాగా తీసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. బాయ్, సీ యూ అండి.